రఘుపతి కినిహి బహుత బడాయి తుమ మమ ప్రియ భరతహి సమవాయి. అంటే ఒక టైంలో రాముడు ఏం చేస్తాడు అని అంటే ఆంజనేయ స్వామిని దగ్గరికి తీసుకొని ఆయన హగ్ చేసుకొని నువ్వు నాకు భరతునితోటి సమానంగా నా యొక్క ప్రియ సోదరునివి అని చెప్తాడు. చాలా మందికి డౌట్ వస్తుంది, లక్ష్మణుడేమో మొత్తం వదిలేసి ఆయన వెంకల పోయిండు, మరి లక్ష్మణునితో కంపేర్ చేయకుండా భరతునితో ఎందుకు కంపేర్ చేసిండు అని వస్తుంది కదా డౌట్. భరతుని కోసం చెప్తాను నేను. మొత్తం రాజ్యం రాముడు అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఓరికి పోతుంది. భరతుడు రాగానే ఏం చెప్తాడు తెలుసా, వాళ్ళ అమ్మని తిడతాడు, వాళ్ళ అమ్మని కైకేం తిడతాడు. ఏం నువ్వు అసలు మంచి పని చేసినావు, అసలు నువ్వు తల్లివేనాను అని చెప్పి తిడతాడు. తను తల్లి చేసిన తప్పులని ఆయన మీద వేసుకుంటాడు. నా వల్ల నాన్న అడవిలోకి వెళ్ళిపోయాడు, నా తండ్రి కూడా నా వల్లనే చనిపోయాడు అని చెప్పి మొత్తం ఆయన కాదు, మొత్తం అయోధ్యలో ఉన్న ప్రజలు, వాళ్ళ తల్లిదండ్రులు, మంత్రులు, గింతులు అందరిని తీసుకొని చిత్రకూట ఉంటుంది కదా, చిత్రకూట దగ్గరికి వెళ్ళిపోతాడు, అడవిలోకి వెళ్ళిపోతాడు. పోయిన తర్వాత రాముడు ఆడ కనిపిస్తుండు అని అంటే దగ్గరకు పోయి కాళ్ళ మీద వాడు ఏడుస్తే ఆయన కన్నీళ్లతోటి రాముని యొక్క పాదాలకు అభిషేకం చేశాడు. ఎవరు? భరతుడు. అన్నా రాజ్యం నాది కాదన్నా, దీనికి అంతా కూడా నేనే కారణం అన్నా, నన్ను నువ్వు శిక్షించన్నా, నీ రాజ్యం తీసుకో అన్నా, ప్లీజ్ అన్నా అని ఎంత కాళ్ళ మీద వాడతాడు భరతుడు అంటే అంత కాళ్ళ మీద వాడతాడు. భరతుడు, వశిష్ఠుడు వీళ్ళందరూ చెప్పినా ఈనాడు ఆయన. తర్వాత ఫైనల్ గా రాముడు చెప్పిన తర్వాత లేదు నేను ధర్మం పాటించాల్సిందే, ఎందుకంటే దశరథుడు తండ్రి మాటిచ్చింది మనకు కాబట్టి అని అంటే సరే అన్న, కానీ ఒకటి షరత్ అంటాడు. ఏమంటాడు తెలుసా భరతుడు, నేను కాదన్న అయోధ్యని పరిపాలించేది, నీ పాదాలు పరిపాలిస్తే అన్న అయోధ్యని, నేను కేవలం సంరక్షకునిగా మాత్రమే ఉంటాను అని చెప్పి పాదాలు తీసుకొని నెత్తి మీద పెట్టుకొని ఎడుకోతాడు, అయోధ్య పోతాడు. పోయేటప్పుడు ఒక మాట అంటాడు భరతుడు రామునితోటి, అన్న 14 ఏళ్ళు అంటున్నావు కదా, 14 ఏళ్ల తర్వాత ఒక్క రోజు కూడా లేట్ అయినా సరే అగ్నిలో దుంకి ప్రాణ త్యాగం చేసుకుంటా అంటాడు. ఎవరు? భరతుడు. దాంతో పాటు ఆయన అయోధ్యకు వచ్చిన తర్వాత ఆయన నార్మల్ గా రాజభోగాలను అనుభవించాడు. అక్కడ నా అన్న కింద పడుకుంటుండు, నా అన్న పండు పొలాలు తింటుండు, ఈ రాజభోగాలు నాకు వద్దు అని చెప్పి 14 ఏళ్ళు భరతుడు అన్ని ఉన్నా సరే ఏం లేకుండా పండుకుండు. ఎవరు? భరతుడు. కానీ దురదృష్టం ఇంక్లూడింగ్ అందరు ఫ్యామిలీలలో ఈ రోజు ఏంటి అని అంటే ఒకప్పుడు అన్నదమ్ములు ఎట్టుంటారు అట్లా మనం ఉండలేకపోతున్నాం. మనం చిన్న వాటికి మనం గొడవ పడుతున్నాం. ఇదంతా కారణం ఏంటి అంటే దీనివల్ల ఏంటంటే ఫస్ట్ మన ఫ్యామిలీలో మనకి ఇష్యూస్ ఉంటాయి, దీనివల్ల బయట వాళ్ళకి అలసైపోతాం, దానివల్ల ఇతర మతస్థులకు అలసైపోతాం మనం. కాబట్టి మనం భరతుని చూస్తే ఒక్కొక్కసారి అంతే ఏడుపు వచ్చేస్తుంది. ఎందుకు అని అంటే అన్ని ఉన్నా కూడా వద్దు అనుకుండు. మనం ఇలా జాగల దగ్గర చాలా మందికి మనకి అందరికీ గొడవలు వచ్చేది జాగల దగ్గర. కాబట్టి వాళ్ళు కూడా అదే ప్రశ్నిస్తాడు రాముడు వచ్చినప్పుడు, నీకు నాకు భూతాగాదాలు ఉన్నాయని అంటాడు. భూమి నుంచే కదా ఎంత వచ్చే పంచాయతీ మనందరికీ కదా. సో అట్లా భరతుని స్టోరీ చూస్తే మనకు అందరికీ అది అనిపిస్తుంది. సో ఇట్లా రామునికి సంబంధించిన చాలా స్టోరీలు ఉన్నాయి.